A family increases its income by 10%, but their monthly expenditure rises by 20%. If their original monthly income was 45,000 and monthly expenditure was 36,000, what is the newly savings after increase? అంటే ఫ్యామిలీ ఉందంట, వాళ్ళకి ఇన్కమ్ 10% ఇంక్రీజ్ అయిందంట, కానీ వాళ్ళ మంత్లీ ఖర్చులు అంటే ఎక్స్పెండిచర్ కూడా 20% పెరిగిందంట. ఇఫ్ ద ఒరిజినల్ ఇన్కమ్ అంటే వాళ్ళ ఒరిజినల్ ఇన్కమ్ 45,000, వాళ్ళ మంత్లీ ఎక్స్పెండిచర్ 36,000 అయితే న్యూగా అంటే ఇక్కడ పెరిగింది కదా, ఎక్కడ పెరిగింది కదా అంటే సేవింగ్స్లో కూడా పెరగాలి కదా, అది ఎంత అని అడుగుతున్నాడు. చూద్దాం. ఫస్ట్ ఇచ్చిన వాల్యూస్ రాసుకుందాం. మనకు తెలిసిన బేసిక్ ఫార్ములా ఇన్కమ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. ఓకే, ఇన్కమ్ ఎంత వస్తుంది? 45,000 వస్తుంది. సో ఎక్స్పెండిచర్ 36,000 అవుతుంది. 36,000 అవుతుంది. సో అప్పుడు సేవింగ్స్ ఎంత అవుతాయి? 45లో 36 ఇన్కమ్ ఇది ఎక్స్పెండిచర్ అయితే ఇంకా మిగతాది ఎంత ఉంటుంది? 9,000 ఉంటుంది. సో ఈ 9,000 సేవింగ్స్ అవుతాయి. సో వాడేమన్నాడు? ద ఫ్యామిలీ ఇంక్రీజెస్ ఇట్స్ ఇన్కమ్ బై 10%. 10% అంటే 45,000లో 10% అంటే ఎంత? 10% వచ్చినప్పుడు ఏమని చెప్పుకున్నాం? రైట్ నుంచి ఒక పాయింట్ ముందు పెట్టుకుంటే మిగతాది 10% అయిపోద్ది. అంటే 45,000 ఉంది కదా, రైట్ నుంచి ఒక నెంబర్ ఒక నెంబర్కి ముందు పాయింట్ పెట్టుకోవాలి. అంటే ఎంత? 4,500. సో 45,000కి 4,500 పెరిగిద్ది. సో 1 2 5 9 4 అంటే ఇది ఎంత అయింది? 49,500 అయింది. నెక్స్ట్ ద ఎక్స్పెండిచర్ రైజెస్ బై 20%, అంటే 20% పెరిగిందంట. సో 20% అంటే ఎంత? 1/5, 36,000. ఓకే, 7 5 35, 7 రోళ్ళు 5 ఏళ్ళు 35, 5 రోళ్ళు 10 సరిపోయింది. సో ఇంకెంత ఉంటుంది? ఎంత ఉంటుంది? సో 36,000 మీద 200 పెరిగింది. 7,200 పెరిగింది. సో 0 0 2 13, 43,200. సో 43,200. సో ఇప్పుడు 49,000 ఉంది ఇన్కమ్, 49,500 ఉంది, 43,200. సో ఓకే, 43,200 ఎక్స్పెండిచర్. మరి సేవింగ్స్ ఎంత అయింది చూద్దాం ఇప్పుడు సేవింగ్స్ ఎంత వస్తాయో. 49,500లో నుంచి 43,200. 2 సున్నాలు కామన్గా ఉండాలి, అన్నిట్లో 2 సున్నాలు కామన్గా ఉన్నాయి. నెక్స్ట్ 5 నుంచి 2 పోతే 3, అంటే యూనిట్ ప్లేస్లో 3 ఉండాలి. యూనిట్ ప్లేస్లో 3 ఉంది. ఇదే మన ఆన్సర్. The population of a town increases by 10% in 2015 and decreased by 15% in 2016. If the population of the town at the end of 2016 is 1,87,000, find the population in the town beginning of the year 2015. అంటే ఒక ఇయర్ పాపులేషన్ ఉందంట, అది మనం ఎక్స్ అనుకున్నాం. అంటే ఇది బిగినింగ్ ఆఫ్ అంటే 2014 అనుకున్నాం. సో ఇది 2015, ఇది 2016. ఓకే, 2014లో ఒక పాపులేషన్ ఉంది. అదేంటి? 2015లో 10% పెరిగింది. 10% అంటే ఎంత? 100 మీద 10 పెరిగింది. దాని తర్వాత డిక్రీస్డ్ బై 15% ఇన్ 2016. డిక్రీస్డ్ బై 15% అంటే 100 ఉండాల్సింది 15% తగ్గగా 85 అయింది. సో ఇది ద పాపులేషన్ ఆఫ్ ద టౌన్ ఎట్ ది ఎండ్ ఆఫ్ 2016. అంటే ఈ 2016 అయిపోయాక ఆయన యొక్క పాపులేషన్ ఎంత? 1,87,000. సో ఫైండ్ ద పాపులేషన్ ఇన్ ద టౌన్ బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ 2015. అంటే 2000 ఇయర్ బిగినింగ్ అంటే ఎంత? ఈ నెంబరే కదా, ఇది కనుక్కోవాలి. అంటే బిఫోర్ ఇచ్చాడు, సో 2 సంవత్సరాలు ఇచ్చాడు, 2 సంవత్సరాల తర్వాత ఎంత అని ఇచ్చాడు, 2 సంవత్సరాల ముందు ఎంత మనం కనుక్కోవాలి. 2 సంవత్సరాలకు ముందు ఎంతో మనం కనుక్కుంటే చాలు. సో క్యాన్సిలేషన్ చేద్దాం. 10 11 సార్లు పోయిద్ది, 10 సార్లు పోయిద్ది. సో ఇక్కడ ఎక్కం 5 17, 5 20. సో ఎంత ఉంది ఇంకా? 11 × 17 బై 10 × 20 ఈక్వల్ టు 1,87,000.
సో 11 ఎక్కం పోయిద్ది. ఎందుకు? 1, 7, 8, 8 - 8 0, 11 ఎక్కం పోయిద్ది. సో 11 1 11, 7 11 77. సో 17, 17లో ఒకసారి పోయిద్ది. ఈ 20 ఇది అవతల పట్టుకెళ్ళిపోదాం. 20 × 10 × 3 zeros అంటే 2 పక్కన 5 సున్నాలు ఉండాలి. ఇదే మన ఆన్సర్. 2 పక్కన 5 సున్నాలు ఉండాలి. ఇదే మన ఆన్సర్. The smart city in a smart city, number of electrical vehicles increased by 18% in 2021 and 22% in 2022. What is the effective percentages increases in 2 years? అంటే ఒక సిటీలో ఒక మోటార్ వెహికల్స్ ఉన్నాయంటే వాటి యొక్క ప్రొడక్షన్ 2021లో 18% ఇంక్రీజ్ అయిందంట. 2022లో 22% ఇంక్రీజ్ అయిందంట. ఎఫెక్టివ్ అడిగాడు. ఎఫెక్టివ్ అడిగితే A+B+AB/B × 100. ఇదే కదా, చేద్దాం. సో 18 + 22 + 18 × 22/100. సో 18 + 22 ఎంత? 40 ప్లస్ 22 × 18తో చేద్దాం. 18 22s 18 2 36, 18 2 36, 1 2 36, 1 2 38. సో 386/100. ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తాం? కింద 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి రైట్ నుంచి 2 నెంబర్ల తర్వాత పాయింట్ పెట్టుకుంటాం. సో అప్పుడు ఏమైద్ది? 40 + 3.86. అప్పుడు ఇది మొత్తం ఏమైద్ది? 43.86. సారీ, ఇక్కడ 3 కదా, 396. 43.96. నెక్స్ట్ క్వశ్చన్. In the salary increased by 15% and then decreased by 12%. What is the net change in salary? ఇది కూడా సేమ్ అంతే. నెట్ చేంజ్ అన్న ఏంటిది? ఎఫెక్టివ్. సో ఫస్ట్ ఎంత ఉంది? సపోజ్ మనం దీన్ని సక్సెసివ్గానే చేయొచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. సో చూద్దాం. సక్సెసివ్గానే బెటర్. చూద్దాం. 15% ఇంక్రీజు, దాని తర్వాత 12% డిక్రీజు. సో మళ్ళీ ఇది ఒకటి ప్లస్ ఒకటి మైనస్ కాబట్టి A - B - of A × B/100. సో 15లోంచి 12 పోతే 3, 15 12, 15 2 30, 15 1 15, 1 3 18. సో 180/100 అంటే మళ్ళీ అంతే, 1.80. 1.80. 3లో నుంచి 1.8 తీసేస్తే అంత? 3లో నుంచి 1.8 తీసేస్తే 0, 10లోంచి ఎందుకు పోతే 2, 1. 1.20. ఇంక్రీజా డిక్రీజా? ఇంక్రీజ్. ఎందుకు? ఫస్ట్ మ్యాక్సిమం లెవెల్ ఇంక్రీజ్లో ఉంది. ఫస్ట్ ఇంక్రీజ్ అయింది, తర్వాత డిక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అయిన దానికంటే డిక్రీజ్డ్ వాల్యూ తక్కువ ఉంది. అదే 16 ఉందనుకో, అప్పుడు డిక్రీజ్ వచ్చేస్తుంది. ఎందుకు? వచ్చిన దానికంటే పోయింది ఎక్కువ ఉంది కదా. సో అలా. నెక్స్ట్ క్వశ్చన్. సో తర్వాత పర్సంటేజెస్ అయిపోయాయి. ఇప్పుడు టైమ్ అండ్ వర్క్ అండ్ పైప్స్ అండ్ డిజైన్స్. సో చూద్దాం. A and B can do the piece of work in 12 days. సో A ఏమో 12 డేస్లో చేస్తాడంట, B ఏమో 39 డేస్లో చేస్తాడంట. Both worked for 4 days and then A leaves. How long will B able to complete the remaining work? సో A ఏమో 12 టైమ్స్లో చేస్తాడంట, B ఏమో 39 డేస్లో చేస్తాడంట. బోత్ వర్క్డ్ ఫర్ 4 days. ఎల్సిఎం ఏం చేయాలి? ఒకటి పాజిటివ్ నెంబర్, ఒకటేమో ఈవెన్ నెంబర్ ఉంది, ఒకటేమో ఆడ్ నెంబర్ ఉంది. దీనికి ఎల్సిఎం చేస్తే మన టైం అయిపోతుంది. కాబట్టి ఎల్సిఎం ఏమైంది? ఇచ్చిన యొక్క ప్రొడక్టే అయిపోయింది. కాబట్టి చూద్దాం. బోత్ అంటే ఇప్పుడు ఈ నెంబర్ 12లో ఎన్నిసార్లు పోద్ది అంటే 39 టైమ్స్ పోద్ది ఖచ్చితంగా. ఈ నెంబర్ దీంట్లో ఎన్నిసార్లు పోద్ది? 12 టైమ్స్ పోద్ది. ఓకే. దాని తర్వాత అండ్ బోత్ వర్క్డ్ ఫర్ 4 days. వీళ్ళిద్దరు కలిసి 4 days పనిచేశారంట. అండ్ దెన్ ఏ లీవ్స్. సో 4 days పనిచేస్తే ఎంత వచ్చింది? 39 + 12 51. సో 51 4లు 51 ఎంత? 1 4 4 5 4 20, 204 వరకు తీసేయాలి. సో ఇదంతా క్యాలిక్యులేషన్ చేయాల్సిందే. ఇప్పుడు చేద్దాం. 12 9 108, 12 3 36, 1 10 46. సో 468లో 204 వరకు తీసేయాలి. ఎందుకు? ఇద్దరు కలిసి చేశారు 4 days. 8లోంచి 4 పోతే 4, 6, 2, 264 ఉంది. ఇంకా 264 ఈ వర్క్ ఉంది. 264 వర్క్ ఉంది. ఏ వెళ్ళిపోయాడంట.
ఏ లీవ్స్, ఏ బయటికి వెళ్ళిపోయాడు అంటే 39 వరకు తీసేయాలి మనం ఇంకా. ఓకే, అంటే ఈ 39 పార్ట్స్ మనం క్యాలిక్యులేట్ చేయకూడదు. ఈ ఏ వెళ్ళిపోతే మిగతా వరకు ఎవరు చేస్తారు, బి చేసేస్తాడు. కాబట్టి బి యొక్క ఎఫిషియన్సీ ఎంత, 12. కాబట్టి 12, సో 12/2 64. 12 2 టైమ్స్ 24 ఉంటుంది. 26లోంచి 24 పోతే 2, పక్కన 4 ఉంది, 24. సో 22 టైమ్స్. సో 22 మన ఆన్సర్. బేసిక్ క్వశ్చన్ మనకు తెలిసింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ అండ్ బి కంప్లీట్ ద టాస్క్ ఇన్ 20 and 25 days. అంటే ఏ అంత 20 డేస్లో కంప్లీట్ చేస్తాడంట, బి 25 డేస్లో కంప్లీట్ చేస్తాడంట. దే స్టార్టెడ్ వర్కింగ్ టుగెదర్ బట్ బి లెఫ్ట్ ఆఫ్టర్ 5 days. హౌ మెనీ బట్ బి లెఫ్ట్ ఆఫ్టర్ 5 days. హౌ మెనీ మోర్ డేస్ విల్ ఏ టేక్ టు కంప్లీట్ ద వర్క్. అంటే ఏ ఏమో 20 డేస్ కంప్లీట్ చేస్తాడంట, బి ఏమో 25 డేస్లో కంప్లీట్ చేస్తాడంట. సో దే స్టార్టెడ్ వర్కింగ్ టుగెదర్ బట్ బి లెఫ్ట్ ఆఫ్టర్ 5 days. సో ఇద్దరు వర్క్ స్టార్ట్ చేశారంట. బి 5 రోజులు వర్క్ చేసి ఇంకా లెఫ్ట్ అయిపోయాడంట. సో దాని తర్వాత ఏమైంది, ఏ మిగతా వర్క్ ఎన్ని రోజులకు కంప్లీట్ చేస్తాడు అని అడుగుతున్నాడు. సో 20కి 25కి ఎల్సిఎం, 20కి 25కి ఎల్సిఎం ఎంత, 100 కదా. 100 5లో 100 20లో 5 టైమ్స్ పోద్ది, 100 25లో 4 టైమ్స్ పోద్ది. సో ఇప్పుడు ఏంటిది, సో బట్ బి లెఫ్ట్ ఆఫ్టర్ 5 days. అంటే ఫస్ట్ ఇద్దరు వర్క్ స్టార్ట్ చేశారు, అంటే ఇద్దరు కలిపి చేయాలి, ఇద్దరు వర్క్ స్టార్ట్ చేశారు. బి లెఫ్ట్ ఆఫ్టర్ 5 days అంటే బి తన 5 రోజులు వర్క్ చేశాడు. సో అంటే బి ఒక్కడు 5 రోజులు వర్క్ చేశాడు అంటే ఎంత, తను 20 పార్ట్లు కంప్లీట్ చేశాడు. సో 100లో 20 పార్ట్లు కంప్లీట్ చేస్తే అంత ఉంటుంది, మిగతాది 8, 80 ఉంటుంది ఇంకా. సారీ ఇక్కడ బోత్ ఇది కదా, స్టార్టెడ్ బోత్ వర్కింగ్ టుగెదర్ కాబట్టి ఇది రాంగ్. సారీ. సో ఇద్దరు కలిపి వర్క్ స్టార్ట్ చేశారు, కానీ బి 5 రోజుల తర్వాత వెళ్ళిపోయాడు. అంటే ఇద్దరు కలిసి ఖచ్చితంగా 5 రోజులు ఇద్దరు కలిసి పని చేశారు. సో 9 × 5 ఎంత, 45. సో 100లో ఇద్దరు కలిసి ఎన్ని రోజులు పనిచేశారు, 45 రోజులు పనిచేస్తే మిగతా వరకు ఎంత ఉంటుంది, ఇంకా 55 ఉంటుంది. ఇప్పుడేమైంది, బి వెళ్ళిపోయాడు. సో 4 ఎఫిషియన్సీ మనం తీసేస్తాం, ఇంకెంత ఉంటుంది, మిగిలిన వర్క్ ఎవరు చేయాలి, ఏ చేయాలి. టోటల్ వర్క్ 55 ఉంది, 55 ఉంది. బి అక్కడ ఏ ఒక్కొక్క పని 5 రోజుల్లో చేస్తాడు, కాబట్టి మొత్తం పని అవ్వడానికి 5 11లో 55 రోజులు పడుతుంది. సో ఓకే, 11 రోజులు వర్క్ కంప్లీట్ చేస్తాడు. సో బోత్, ఇది మర్చిపోయాను నేను, వర్కింగ్ టుగెదర్ కదా. సో ఇలా చేయాలి. ఇఫ్ 9 workers can build a wall in 12 days, how many days will 6 workers to build the same wall assuming they work at same rate. అంటే 9 వర్కర్స్ ఒక వాల్ని 12 డేస్లో కట్టేస్తారంట. సో హౌ మెనీ డేస్ విల్ 6 workers అంటే అదే వాల్ని అంతే పనిని 6 వర్కర్స్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు. మనకు డైరెక్ట్ ఫార్ములా ఉంది, M1D1H1/W1 ఈక్వల్ టు M2D2H2/W2. M అంటే మెన్ ఆర్ ఉమెన్, డి అంటే డేస్, హెచ్ అంటే హవర్స్. ఈ ఫార్మాట్లోనే వేసుకోవాలి మనం. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మెన్ ఇచ్చి ఇక్కడ అవర్స్ ఇచ్చాడు అనుకో, 2 మల్టిప్లికేషన్ చేసుకోవాలి, ఎందుకు పైన ఉన్నాయి కాబట్టి. M1 × D1 × H1/W1, M2 × D2 × H2/W2. W అంటే వర్క్ ఫర్ ఇన్ని రోజుల్లో చేశారు అని, ఇన్ని రోజుల్లో ఇంత వర్క్ చేశారని వర్క్. సో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు M1 అంత ఇక్కడ 9. సో M1 × D1 ఎన్ని డేస్, 12 days ఈక్వల్ టు హౌ మెనీ డేస్ విల్ 6 workers అంటే 6 వర్కర్స్ ఉన్నారు, ఎన్ని డేస్ కావాలి, ఇదే మనల్ని అడిగారు. 6 12 2 టైమ్స్ పోద్ది. సో D ఈక్వల్ టు 9 × 2 18. సో 18 మన ఆన్సర్. A and B and C can finish their work in 6, 34, 36 days. All three started working together. A left work after 2 days and B left just 3 days before the work was completed. Find the total number of days taken for the work to be completed. అంటే A B C అనే ముగ్గురు ఉన్నారంట, వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఏ 6 డేస్లో కంప్లీట్ చేస్తాడంట, B 34 డేస్లో కంప్లీట్ చేస్తాడంట, C 36 డేస్లో కంప్లీట్ చేస్తాడంట. సో
ముగ్గురు వర్క్ స్టార్ట్ చేశారంట. ఏ లెఫ్ట్ వర్క్ ఫర్ ఆఫ్టర్ 2 డేస్ అంటే ఏ 2 రోజులు తను పని చేసి వెళ్ళిపోయాడంట. బి లెఫ్ట్ జస్ట్ 3 డేస్ బిఫోర్ ద వర్క్ హ్యాస్ కంప్లీటెడ్ అంటే బి అనేవాడు పని అయిపోయే జస్ట్ 3 రోజుల ముందు వెళ్ళిపోయాడంట. అంటే పని 3 రోజుల ముందు కంప్లీట్ అయ్యిద్ది అనగా తను వెళ్ళిపోయాడు. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ టేకెన్ టు కంప్లీట్ ద వర్క్ అంటే సో ఇలా జరుగుతుంది కదా. సో ఈ వర్క్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది సో అదే మనం కనుక్కోవాలి. ఇలా వచ్చినప్పుడు ఫస్ట్ మూడింటికి ఎల్సిఎం చేస్తాం. సో 6 36లో 6 పోద్ది కాబట్టి 6 నెగ్లెక్ట్ చేస్తాం ఎల్సిఎం తీసుకోవడానికి. సో ఇప్పుడు ఈ రెండే ఓకే. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఎల్సిఎం తీసుకుంటాం. 36 34 ఎల్సిఎం 36 34. సో 36కి 34కి ఎల్సిఎం ఎంత అంటే 1 2 2 4. సో 1 2 2 4 34లో 36 టైమ్స్ పోద్ది, ఇదేమో 34 టైమ్స్ పోద్ది అంతే కదా. ఇప్పుడు 6లో 1 2 2 4 6లో ఎన్ని టైమ్స్ పోద్ది 6 2 12 0 6 4 24 సరిపోయింది కదా. సో ఇట్లా ఎల్సిఎం మనం కనుక్కోవాలి. దాని తర్వాత ఇప్పుడు వాడేమి ఇచ్చాడు మనకి ఏ లెఫ్ట్ వర్క్ ఆఫ్టర్ 2 డేస్ అంటే ఏ 2 రోజులు పని చేసి వెళ్ళిపోయాడంట. ఏ 2 రోజుల పని అంటే ఎంత తన ఎఫిషియన్సీ ఎంత 204 2 రోజులు కాబట్టి ఇంటూ 2 4 రోజులు 8 0 4 తిను 408 పని చేసి వెళ్ళిపోయాడంట. సో అంటే 408 14 నుంచి 8 పోతే 6 1 నుంచి 0 పోతే 1 12 నుంచి 4 పోతే 8. సో ఇప్పుడు ఏతో మనకు సంబంధం లేదు ఇంకా. దాని తర్వాత బి లెఫ్ట్ జస్ట్ 3 డేస్ బిఫోర్ ద వర్క్ అంటే బి వర్క్ అయ్యే 3 రోజుల ముందుకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు 3 రోజులు ఉంది మనకు వర్క్ అవ్వడానికి, తను వెళ్ళిపోయాడు. ఇలాంటి లెక్కలు అంటే జస్ట్ బిఫోర్ ద వర్క్ హ్యాస్ కంప్లీటెడ్ అంటే పని అయ్యే 3 రోజుల ముందు వెళ్ళిపోయినప్పుడు, పని అయ్యే 2 రోజుల ముందు వెళ్ళిపోయిన అంటారు కదా. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇఫ్ తను ఉంటే వర్క్ ఎంత అయ్యిద్దో మనం చూసుకోవాలి. ఇఫ్ తను ఉండాలి. ఇప్పుడు ఇఫ్ తను ఉంటే అంటే తను జస్ట్ ఇంకా 3 డేస్ ఉన్నాడు అనుకో. అంటే 3 డేస్ అంటే ఎంత ఇంటూ 3 6 3 18 3 3 9 1 10 అంటే తను 108 వర్క్ చేశాడే అనుకుందాం అంటే ఈ 108 మనం ఏం చేయాలంటే యాడ్ చేయాలన్నమాట. అంటే తను చేసి ఉంటే అని తను చేసి ఉంటే 108 8 1 6 14 2 9 సో 920 400. సో తను ఉంటే ఇంతవరకు అయిపోయేది ఓకే. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ అంటే ఏతో మన సంబంధం లేదు. ఇంకా వీళ్ళిద్దరు ఉన్నారు కదా అంటే వీళ్ళిద్దరు కలిసి వర్క్ ఎన్ని రోజులు కంప్లీట్ చేశారు కాబట్టి 324/34 ప్లస్ 36 ప్లస్ 34 ఎంత 70. చూద్దాం. కింద 0 ఉంది కాబట్టి పాయింట్ ఒకటి పైకి పంపించేస్తున్నాం అంటే 92.4 ఓకే. 7 ఎక్కం ఆప్షన్స్ చెక్ చేద్దాం. 7 13 91 ఇక్కడతోనే పోతుంది కదా. 7 13 91 ఇక్కడతోనే పోతుంది కాబట్టి ఇదే మన ఆన్సర్ ఓకే. మనం ఏ చేసిన ఇదే వస్తుంది. 70లో 7 × 10 ఉంది. 10 అంటే ఏమని చెప్పుకున్నాం బై 10 ఉంది అనుకో, ఒక పాయింట్ రైట్ సైడ్కి మూవ్ అవ్వాలి, ఒక నెంబర్కి రైట్లో మనం పాయింట్ పెట్టుకోవాలని చెప్పుకున్నాం కాబట్టి అలానే చేశాను. 13.2 వచ్చింది. సో అదే మన ఆన్సర్. ఈ లెక్క చాలా ఇంపార్టెంట్ లెక్క, కొత్త లెక్క. ఏ కంప్లీట్ ఏ జాబ్ ఇన్ 9 days వైల్ బీసీ ఈచ్ అదర్ కంప్లీట్ ఇట్ ఇన్ 18 days అంటే ఏ అనేవాడు ఒక జాబ్ని 9 daysలో కంప్లీట్ చేస్తాడు. అదే బీసీ అనుకో ఇద్దరు కలిసి 18 daysలో కంప్లీట్ చేస్తారు. ఆల్ 3 స్టార్టెడ్ వర్కింగ్ టుగెదర్ అండ్ వర్క్ ఫర్ ఎక్స్ డేస్ అంటే అందరూ కలిసి వర్క్ స్టార్ట్ చేశారు. ఆ ముగ్గురు కలిసి వర్క్ స్టార్ట్ చేశారంట. సో ఇలా కొన్ని రోజులు పనిచేశారంట. అంటే ఎన్ని రోజులు మనకు తెలియదు. దెన్ ఏ లీవ్స్ అండ్ బీసీ టుగెదర్ ఫినిష్ ద వర్క్ ఇన్ ఎక్స్ డేస్ అంటే ఎన్ని రోజులు అయితే పని చేశారో అన్ని రోజులు వర్క్ ఫినిష్ చేశారు. ఎన్ని రోజులు అయితే పని చేశారో అన్ని రోజుల వర్క్ ఫినిష్ చేశారు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఇలాంటి లెక్కలు మనం ఏం చేయాలి అంటే వాళ్ళ యొక్క ఇండివిజువల్ వర్క్స్ 1కి ఈక్వల్ చేసుకోవాలి. ఎందుకంటే మనం టోటల్ వర్క్ ఎప్పుడు 1 అయ్యిద్ది లేదా 1 కంటే తక్కువ అయ్యిద్ది. 1 అయ్యిద్ది లేదా 1 కంటే తక్కువ అయ్యిద్ది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ లెక్కలు ఏమైంది ఎన్ని రోజులు కలిసి పని చేశారో
అన్ని రోజుల్లోనే ఫినిష్ చేశారు ఇంకా మిగతా వాళ్ళు. అలాంటి లెక్కలో మనం ఏం చేయాలంటే సింపుల్. ఫస్ట్ ఈ ఎక్స్ డేస్ పనిచేసాడు అనుకున్నాం. ఏ అంటే ఎన్ని రోజుల్లో చేస్తాడు? 9 డేస్‌లో చేసేస్తాడు. అదే బి అనుకో, బి ఈ ఎక్స్ డేస్ టోటల్ ఎక్స్ డేస్‌కి 18 డేస్ తీసుకుంటున్నాడు. సి కూడా ఎక్స్‌కి 18 డేస్ తీసుకుంటున్నాడు. సో, మొత్తం కలిపి దేనికి ఈక్వల్ చేయాలి? 1కి ఈక్వల్ చేయాలని చెప్పుకున్నాం. సో, ఎల్‌సీఎం ఎంత? 18. ఎందుకు? 9 ఎక్కం 18లో పోయిద్ది. ఈ 2 ఫ్యాక్టర్స్ అంటే ఒకే ఎక్కంలో పోతాయి కాబట్టి. ఇప్పుడు 9 ఎక్కం చదివామనుకో, ఇది 18లో పోయిద్ది. కాబట్టి ఈ రెండిటికి ఎల్‌సీఎం 18 అయిపోద్ది. సో, అలా 18 9లో 2 సార్లు పోయిద్ది. 2 ఇంటూ ఎక్స్ 2x ప్లస్ 18 ఇంటూ 18 1 ఇంటూ ఎక్స్ 18 ఒకసారి పోయిద్ది. 1 ఇంటూ ఎక్స్ మళ్ళీ ఎక్స్. సో, 4x/18 రెండు ఎక్కం 2 9 అంటే 2x ఈక్వల్ టు 2x/9 ఈక్వల్ టు 1. ఈ 9 అవతలకు పట్టుకెళ్ళిపోదాం. 2x ఈక్వల్ టు 9, x ఈక్వల్ టు 9/2. 9/2 అంటే 4.5. 4.5 మన ఆన్సర్. ఈ వీడియోలో ఇంపార్టెంట్ లెక్క ఇదొకటే. అంటే మిగతా ఇంపార్టెంట్ ఇవి కొత్త లెక్క మనం డిస్కస్ చేయలేదు కదా మన వీడియోస్లో. సో, అలా. నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా సూపర్ ఇంపార్టెంట్ లెక్క. సింపుల్ క్వశ్చన్. ఏ కంపెనీ హైర్స్ ఎ సర్టెన్ నెంబర్ ఆఫ్ టెంపరరీ వర్కర్స్ ఫర్ ఎ ప్రాజెక్ట్. అంటే ఒక కంపెనీ ఉందంట, వాళ్ళ కొంతమంది వర్కర్స్ని టెంపరరీగా ఒక ప్రాజెక్ట్ చేయడానికి ఎన్నుకుందంట. ఇఫ్ ఈచ్ వర్కర్ ఈజ్ పెయిడ్ 500 పర్ డే, అంటే ప్రతి ఒక్కడు 500 పొందుకుంటాడంట. ద టోటల్ డైలీ వేజ్ విల్ ఎక్సీడ్స్ ద కంపెనీ బై ఇట్స్ బడ్జెట్ బై 4,000. సో, ఇలా అందరికీ 500 కనుక మనం పంచితే వాళ్ళ యొక్క కంపెనీ బిల్లు ఎక్సీడ్ అయిపోతుంది. అంటే ఇవ్వాల్సిన దానికంటే 4,000 ఎక్కువ అవుతుంది. చేయాల్సిన దానికంటే 4,000 ఎక్కువ అవుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళకి 4,000 బిల్ ఇవ్వాలనుకున్నాం అనుకో, కానీ వాళ్ళ వర్కర్స్‌కి 500 పర్ డే ఇస్తే అది 8,000 అవుతుంది. ఎందుకు? 4,000 ఎక్కువ అవుతుంది. దాన్నే మనం 4,000 ఇక్కడ అలా. అంటే ద టోటల్ డైలీ వేజ్ బిల్ ఎక్సీడ్స్ ద కంపెనీస్ బడ్జెట్. కంపెనీస్ బడ్జెట్ 4,000 అనుకున్నాం అనుకో, అది 8,000 అవుతుంది. ఎలా? వాళ్ళు 500 పర్ డే ఇస్తే. ఇఫ్ ఇన్‌స్టెడ్ ఈచ్ వర్కర్ ఈజ్ పెయిడ్ 450 పర్ డే. సో, ఇలా ఎక్కువ అవుతుందని మనం గనక 450 పర్ డే ఇచ్చామనుకో వర్కర్‌కి, దెన్ ద టోటల్ డైలీ వేజ్ విల్ ఫాల్ షార్ట్ ఆఫ్ బడ్జెట్ బై 2,000. అంటే ఇలా 4,000 తక్కువ ఇచ్చామనుకో, కంపెనీ యొక్క బిల్ కంటే 2,000 తక్కువ వస్తుంది. అటేమో ఎక్కువ ఇస్తేనేమో ఎక్కువైపోతుంది, దాటిపోతుంది. ఇటేమో తక్కువ వస్తుంది. ఫైండ్ ద నంబర్ ఆఫ్ వర్కర్స్. సో, ఇలాంటి లెక్కలు, సింపుల్ లెక్కలు ఏంటి, వాళ్ళకి దాన్ని ఏమంటాం, వాళ్ళకి ఇవ్వాల్సిన దానికి ఇలాంటి లెక్కలు మనం ఏం చేయాలి, ఇలాంటి లెక్కలు ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, సో వాళ్ళ యొక్క టోటల్ వేజ్ బై నెట్ చేంజ్. నెట్ చేంజ్ అంటే వాళ్ళ యొక్క శాలరీస్ నెట్ చేంజ్. సింపుల్గా చెప్పుకోవాలంటే టోటల్ చేంజ్ బై నెట్ చేంజ్. టోటల్ ఎంత? ఒకటేమో 4,000 ఎక్సీడ్స్, అంటే రావాల్సిన దానికంటే ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ, కాబట్టి అది ప్లస్లోనే ఉంది. కాబట్టి దాని తర్వాత రెండోది ఏంటిది? సో ద టోటల్ డైలీ బిల్ ఫాల్ షార్ట్, అంటే ఇవ్వాల్సిన దానికంటే 2,000 తక్కువ ఇస్తున్నారు. కాబట్టి నెట్ చేంజ్ ఎంత అయింది? నెట్ చేంజ్ అంటే ఇచ్చిన దాంట్లో నుంచి సో ఇప్పుడు 4,000లో నుంచి ఈ -2,000, అంటే ఇదేంటి షార్ట్, ఇవ్వాల్సిన దానికంటే 4,200 వాళ్ళకి తక్కువ అయిపోతున్నాయి. సో ఇలాంటప్పుడు ఏం చేయాలంటే 4,000 మైనస్ ఆఫ్ -2,000, మైనస్ ఇంటూ మైనస్ ఏమైద్ది? ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది 60,000. సో 60,000 బై, సో టోటల్ ఎంత? బిల్ పేమెంట్లో డిఫరెన్స్, ఇదేమో 500, ఇదేమో 450. 500, 450 డిఫరెన్స్ ఎంత? 50. 0 5 60 ఎన్నిసార్లు పోయిద్ది? 12 సార్లు పోయిద్ది. పక్కన 0. సో 120 మన ఆన్సర్. 40 పర్సన్స్ బిగిన్ టు వర్క్ టుగెదర్ ఆన్ ఏ జాబ్. అంటే 40 మంది ఒక వర్క్ స్టార్ట్ చేయడానికి ఉన్నారంట. బట్ ఆఫ్టర్ సమ్ డేస్ 10% లెఫ్ట్ ద వర్క్. అంటే కొన్ని రోజుల తర్వాత 10 మంది లెఫ్ట్ అయిపోయారంట. యాజ్ అ రిజల్ట్ ద జాబ్ షుడ్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ ఇన్ 50 days. అంటే వాళ్ళు సో అలా వెళ్ళిపోవడం వల్ల 50 రోజులు అవ్వాల్సిన పని అండ్ ఈస్ కంప్లీటెడ్ ఇన్ 60 days. అలా వెళ్ళిపోవడం వల్ల ఏమైంది? 50 రోజులు కంప్లీట్ అయిపోవాల్సిన పని 60 రోజులు కంప్లీట్ అయిపోయింది. హౌ మెనీ డేస్ ఆఫ్టర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ వర్క్. కమెన్స్మెంట్ అంటే స్టార్ట్ అవ్వడం, ఇంగ్లీష్లో కూడా వస్తుంది ఇది. కమెన్స్మెంట్, స్టార్ట్ ఎట్ ద వర్క్ డిడ్ ద 10% లీవ్. ఓకే,
అంటే ఎన్ని రోజులు వర్క్ స్టార్ట్ అయిన ఎన్ని రోజుల తర్వాత ఆ 10 మంది వెళ్ళిపోయారు. ఇలాంటి లెక్కలు ఏం చేయాలంటే ఫస్ట్ 40 మెంబర్స్ ఉన్నారనుకో వాడేమిచ్చాడు 40 మెంబర్స్ ఉంటే ద యాస్ రిజల్ట్ జాబ్ షుడ్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ ఇన్ 50 డేస్. 40 మంది ఉన్నారనుకో 50 రోజుల్లో పని అయిపోయేది. కానీ కొన్ని రోజుల తర్వాత 10 మంది వెళ్ళిపోయారు. అంటే ఎంతమంది ఉంటారు ఇంకా 30 మంది. ఆ 30 మంది ఉండడం వల్ల వర్క్ 60 డేస్‌లో కంప్లీట్ అయింది. సో ఎన్ని రోజుల ముందు ఎళ్ళారంటే సింపుల్ 40 డేస్‌లో 40 మెంబర్స్ పని 50 డేస్‌లో చేయగలరు. అంటే ఎంత 4 5 20 మళ్ళీ 2 సున్నాలు. కానీ 10 మంది వెళ్ళిపోయారు కదా! 40లో నుంచి 10 మంది వెళ్ళిపోతే ఎంత 30. 40లో నుంచి 10 మంది వెళ్ళిపోవడం వల్ల ఆ వర్క్ ఎంత టైం పట్టింది 60 డేస్ పట్టింది. 60 డేస్ పట్టింది. ఓకే. 60 డేస్ పట్టింది. సో 6 ఇంటూ 3 18 2 సున్నాలు. సో ఎన్ని రోజుల తర్వాత తను వెళ్ళిపోయారంటే ఇంత వర్క్ ఉంది. ఇంత వర్క్ కంప్లీట్ చేశారు. ఎన్ని రోజుల తర్వాత వెళ్ళినట్టంటే 2000 నుంచి 1800 తీసేస్తే ఎంత 20. 20 రోజులకి స్టార్ట్ అయిన 20 రోజుల తర్వాత ఆ 10 మంది వెళ్ళిపోయారు. స్టార్ట్ అయిన 20 రోజుల తర్వాత ఆ 10 మంది వెళ్ళిపోయారు. సింపుల్. 40 మంది వర్క్‌ని 50 రోజుల్లో చేయగలరు. కానీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళు అందులో ఉన్న 10 మెంబర్స్ వెళ్ళిపోయారు. కాబట్టి 10 మెంబర్స్ వెళ్ళిపోతే ఎంతమంది ఉంటారు ఇంకా 30 మంది ఉంటారు. ఆ 30 మంది అలా వెళ్ళిపోవడం వల్ల 50 రోజులు అవ్వాల్సిన వర్క్ 60 డేస్‌లో అయింది. సో ఎన్ని రోజులకి వర్క్ స్టార్ట్ అయిన ఎన్ని రోజుల తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారంటే ఇందులో నుంచి ఇది తీసేస్తే వచ్చేదే మన ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. 15 men and 19 women can complete the piece of work in 8 days. ఇలా మెన్ ఉమెన్ ఇచ్చినప్పుడు ఎలా ఫామ్ చేసుకోవాలో చూద్దాం. అండ్ 9 men and 4 women can complete the same work in 14 days. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ సేమ్ వర్క్. సో ఎలా రాసుకోవాలి 15 men plus 19 women can complete the work in 8 days ఇలా రాసుకోవాలి. వీళ్ళిద్దరూ కలిసి ఇన్ని రోజులు వర్క్ చేసేయగలరు. అదే ఆ సేమ్ వర్క్‌ని 9 men and 4 women can complete the same work in 14 days. The work of how many women is equal to 1 man? అంటే 1 men ఒక వర్క్‌కి ఎన్ని ఉమెన్ ఈక్వల్ కాబట్టి క్యాన్సిలేషన్ చేద్దాం. 2 నాలుగులు 2 7. సో 4 15 60 4 19 76 7 9 63 మెన్ ప్లస్ 4 7 28 ఉమెన్. సో మెన్లు ఒక పక్కకి ఉమెన్లన్నీ ఒక పక్కకి. సో 63 మెన్ 63 మెన్ పక్కన ఒక పక్క దీని ఇవతల తీసుకొచ్చి దీని ఇవతల తీసుకెళ్తున్నా ఈక్వల్ టు 76 ఉమెన్ మైనస్ 28 ఉమెన్. 63లో నుంచి 60 పోతే 3 మెన్ ఈక్వల్ టు 76లో నుంచి 28 పోతే 16లో నుంచి 8 పోతే 8. ఇక్కడ ఎంత ఉంటుంది ఇంకా 6 నుంచి 2 పోతే 4 ఉమెన్. 3 ఏకం కొట్టేద్దాం 48లో 16 సార్లు పోయింది అంటే 1 మెన్ ఈక్వల్ టు 16 ఉమెన్. అంటే సో అదేగా మనం అడిగింది హౌ మెనీ విమెన్ ఈజ్ ఈక్వల్ టు 1 మ్యాన్. 1 మ్యాన్ ఇప్పుడు ఎన్ని ఉమెన్లకి ఈక్వల్ 16 ఉమెన్కి ఈక్వల్. సో 16 మన ఆన్సర్. ఈ క్వశ్చన్ చూద్దాం. ఏ మిలిటరీ క్యాంప్ హ్యాస్ ప్రొవిజన్ ఫర్ 360 సోల్జర్స్ ఫర్ 50 డేస్. అంటే ఒక మిలిటరీ క్యాంప్ ఉందంట. ప్రొవిజన్ అంటే రేషన్. సో 360 సోల్జర్స్కి 50 డేస్కి సరిపడా రేషన్ సరుకులు ఉన్నాయంట. ఆఫ్టర్ 10 డేస్ అంటే 10 రోజుల తర్వాత 120 మోర్ సోల్జర్స్ అరైవ్డ్ ఎట్ ద క్యాంప్. అంటే ఉన్నదానికంటే 120 మంది సోల్జర్స్ ఎక్కువ మంది వచ్చారంట. అజ్యూమింగ్ ద డైలీ కన్సంప్షన్ ఈ సోల్జర్ ఫర్ రిమైనింగ్ కాన్స్టెంట్. సో వాళ్ళు తీసుకున్న ఫుడ్ వాళ్ళ అలవెన్సెస్ అంటే ఏంటివి వాళ్ళు తీసుకునే కన్సంప్షన్ డైలీ ఎంత తీసుకుంటాడో సేమ్ అంతే కనుక తీసుకుంటే ఫర్ హౌ మెనీ మోర్ డేస్ విల్ ద రిమైనింగ్ ప్రొవిజన్స్ లాస్ట్. అంతే కనుక తీసుకుంటే మిగిలినవి మనకి ఎన్ని డేస్ వస్తాయి అని అడుగుతున్నారు. అంటే ఒక మిలిటరీ క్యాంప్ ఉందంట. అందులో 360 సోల్జర్స్కి 50 రోజులకు సరిపడా ధాన్యం ఉందంట. 10 రోజుల తర్వాత అంటే 10 రోజుల తర్వాత అంటే ఏంటి ఈ 50 మంది ఈ 365 సోల్జర్స్ 10 రోజులు సరిపడా రేషన్స్ తినేశారు. 10 రోజులు తినేశారు. దాని తర్వాత ఏమైంది
120 సోల్జర్స్ జాయిన్ అయ్యారంట. 120 సోల్జర్స్ జాయిన్ అయ్యారు. సో, వాళ్ళు సేమ్ అంతే లెవెల్‌లో తింటే అంటే వాళ్ళ యొక్క డైలీ కన్జంప్షన్ సేమ్‌గా ఉంటే ఇంతమంది పెరిగినా సో, మిగిలిన సరుకులు ఎన్ని రోజులొస్తాయి? ఇలాంటి లెక్కలు ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్ మనం M1D1 అలా ఏసేస్తాం కదా! అలా ఏసేయొచ్చు. సో, ఫస్ట్ టోటల్ ఎంతున్నారు? 360 మెన్ ఉన్నారు. 360 ఉన్నారు. 50 డేస్‌కి సరిపడా ధాన్యం ఉంది. 50 డేస్ సరిపడా ధాన్యం ఉంది. కానీ వాళ్ళు అందులో 10 తినేశారు. 50 డేస్ సరిపడా ధాన్యం ఉంటే అందులో 10 రోజులు వాళ్ళు తినేశారు. ఎందుకు? 10 రోజుల తర్వాత కొత్త బ్యాచ్ వచ్చారంటే 10 రోజులు వాళ్ళు తిన్నారనే అర్థం. సో, అప్పుడేమైద్ది 360 మెన్ 50 రోజులు 10 రోజులు సరిపడా ధాన్యం తినేశారు. అప్పుడు ఎంతుంటాయి? 40 డేస్ సరిపడా ఉంటాయి. కానీ వాళ్ళేమన్నారు? సో, 360 ఇంటూ 40 ఇలా రాసుకున్నాం. దాని తర్వాత ఏమైంది? సో, వాళ్ళ ఎక్స్‌పెన్సెస్ పెరిగినా అంటే వాళ్ళు అంతమంది పెరిగినా వాళ్ళ డైలీ కన్సంప్షన్ సేమ్ ఉండాలి. రిమైన్స్ కాన్స్టెంట్ అంటే ఇక్కడ ఎంత ఉంటదో ఇక్కడ కూడా అంతే ఉండాలి. కాబట్టి 360 మీద ఎంతమంది పెరిగారు? 120 పెరిగారు. 360 మీద 120 పెరిగితే ఎంత? 360 మీద 120 పెరిగితే 410 480 480 కానీ ఎన్ని డేసో మనకు తెలీదు. అదే మనం కనుక్కోవాలి. ఎన్ని డేస్‌కి ఆ రేషన్ వాళ్ళకొస్తది. సో, చూద్దాం. ఇప్పుడు 40 0 ఇటు 0 ఇటు 0 కొట్టేసాం. 4 48లో 12 సార్లు పోయిద్ది. 12 36లో 3 సార్లు పోయిద్ది. పక్కన 0 ఉంది. అంటే 30 ఉంది. ఇటు పక్కన D ఉంది. అంటే ఆన్సర్ ఎంత? D = 30. సో, 30 మన ఆన్సర్. ఓకే. ఇలా చేయాలి ఈ లెక్క. ఇప్పుడు ఈ లెక్క చూద్దాం. నెక్స్ట్ లెక్క. ఏ టీమ్ ఆఫ్ 3 వర్కర్స్ PQR అసైన్డ్ టు పెయింట్ ఏ లార్జ్ వాల్. అంటే ముగ్గురు ఉన్నారంట. PQR ఒక పని చేయడానికి. P alone can finish the work in 14 days. Q alone work in 21 days. R can alone the work in 42 days. So, if they start together but P leaves after 4 days అంటే వర్క్ స్టార్ట్ చేశారంట. P 4 రోజుల తర్వాత వెళ్ళిపోయాడంట. అండ్ రిమైనింగ్ వర్క్ ఈస్ కంప్లీటెడ్ బై Q అండ్ R. ఇన్ హౌ మెనీ టోటల్ డేస్ ఈజ్ ద వాల్ కంప్లీట్లీ పెయింటెడ్. సో, P 4 రోజులు చేసి వెళ్ళిపోయాడంట. ఇంకా మిగతా వర్క్ని Q అండ్ R కంప్లీట్ చేశారంట. సో, ఎన్ని రోజులకి కంప్లీట్ చేశారు? ఇదే క్వశ్చన్. ఫస్ట్ ఎల్సిఎం కనుక్కోవాలి. 3 నంబర్లు ఇచ్చాడు. మూడిట్లో పెద్ద నెంబర్ ఏంటది? 42. సో, 42 14లో పోయిద్దా? అంటే పోయిద్ది. ఎన్నిసార్లు పోయిద్ది? 3 టైమ్స్ పోద్ది. 42 21లో పోయిద్దా? పోయిద్ది. కాబట్టి ఎన్నిసార్లు పోద్ది? 2 టైమ్స్ పోద్ది. 42 42లో పోయిద్ది కాబట్టి ఎల్సిఎం 42 అయిపోద్ది. ఇలా చేయాలి. ఇచ్చిన దాంట్లో పెద్ద నెంబర్లు చూసుకోవాలి. ఎక్కని చదవాలి. 42 14లో పోయిద్దా? పోయిద్ది. 42 21లో పోయిద్దా? పోయిద్ది. అంటే మూడింటి ఖచ్చితంగా ఎల్సిఎం 42నే అయిద్ది. సో, 42 14లో ఎన్నిసార్లు పోయిద్ది? 3 టైమ్స్. 42 Qలో 2 టైమ్స్. 42 Rలో 1 టైం పోద్ది. ఓకే. ఇప్పుడు వాడు చెప్పిన దాని ప్రకారం ఇఫ్ దే స్టార్ట్ టుగెదర్ బట్ P లీవ్స్ ఆఫ్టర్ 4 డేస్. వర్క్ స్టార్ట్ చేశారంట. P 4 రోజులు పని చేసి వెళ్ళిపోయాడంట. సో, 4 రోజులు P ఒకరోజు 3 పని చేస్తే 4 రోజులు ఎంత పని చేస్తాడు? 12 చేస్తాడు. 12 అంటే 42లో తను 12 పార్ట్స్ చేసేసి వెళ్ళిపోయాడు. మిగతాది ఎంత ఉంటుంది? 30 పార్ట్స్ ఉంటుంది. ఈ మిగతా వర్క్ని ఎవరు చేయాలి? BCలు చేయాలి. సో, క్యూఆర్లో చేయాలి. క్యూఆర్ ఎంత? ఎఫిషియన్సీ వాళ్ళిద్దరు కలిపితే 3. ముగ్గురు 30 వర్క్ని ఓకే 3 పార్ట్స్ 30 అయితే ఒక పార్ట్ ఎంత అయింది? అప్పుడు ముగ్గురు కలిపి 30 రోజులు కంప్లీట్ చేస్తే వాళ్ళ వర్క్ 3 పార్ట్స్ 30 అయితే ఒక పార్ట్ ఎంత అయింది? 10. లేదా సింపుల్గా 30 వర్క్ని వీళ్ళిద్దరు కలిసి చేయాలి. ఇద్దరు కలిపితే ఎంత? 3 10. సో, 10 మన ఆన్సర్. ఓకే. 10 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద వర్కర్స్ P అండ్ Q కెన్ కంప్లీట్ ద టాస్క్ ఇన్ 16 డేస్ ఇఫ్ వర్కింగ్ టుగెదర్. అంటే P అండ్ Q ఇద్దరు కలిసి ఒక వర్క్ని 16 డేస్లో కంప్లీట్ చేయగలరు. ఇద్దరు కనుక కలిపి చేస్తే P alone takes 24 డేస్. అంటే P ఒక్కడే 24 డేస్ చేయగలరు. ఇఫ్ P అండ్ Q స్టార్టెడ్ ద టాస్క్ అండ్ టుగెదర్ బట్ Q లీవ్స్ ఆఫ్టర్ 4 డేస్. హౌ మెనీ మోర్ డేస్ విల్ P alone టు ఫినిష్ ద వర్క్. ఇక్కడ 2 క్వశ్చన్లు అడిగాడు. ఏంటది? PQ ఇచ్చాడు, P ఇచ్చాడు. మళ్ళీ PQ కలిపి స్టార్ట్ చేస్తానన్నాడు. Q వెళ్ళిపోయాడంట. అంటే ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి? Q కనుక్కోవాలి. Q మనం కన్ఫామ్గా కనుక్కుంటే మనకి P ఒక్కడే ఎన్ని రోజుల్లో
టోటల్ వర్క్ని కంప్లీట్ చేశాడో వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాడు, పీక్యూ ఇచ్చాడు. పీక్యూ ఎంత 16, పీ ఎలోన్ 24 అంట. క్యూ కనుక్కోవాలంటే అప్పుడు ఏంటిది, ఇది పీక్యూ వర్క్, ఇది పీ వర్క్. క్యూ కనుక్కోవాలంటే సింపుల్, ఇది మల్టిప్లికేషన్ చేసుకోవడం, మల్టిప్లికేషన్ బై డిఫరెన్స్. డిఫరెన్స్ ఎంత 8. 8 24లో 3 సార్లు పోతే 16 3లు 48. సో ఇది క్యూ వర్క్. సో అంటే పీ ఏమో 16 డేస్లో చేయగలడు, క్యూ ఏమో పీ 24 డేస్లో చేయగలడు, క్యూ ఏమో 48 డేస్లో చేయగలడు. ఓకే, ఇప్పుడు ఆడేమన్నాడు, ఇఫ్ పీక్యూ స్టార్టెడ్ ద టాస్క్. ఇక్కడ దాకా ఒక లెక్క అది చేసేసాం, క్యూ కనుక్కున్నాం. ఇప్పుడేమన్నాం, ఇఫ్ పీక్యూ స్టార్టెడ్ ద టాస్క్ టుగెదర్, అంటే వాళ్ళిద్దరు కలిసి పనిచేశారంట. బట్ క్యూ లీవ్స్ ఆఫ్టర్ 4 days. క్యూ 4 days తర్వాత వెళ్ళిపోయాడంట. హౌ మెనీ మోర్ డేస్ విల్ బీ ఏబుల్ టు కంప్లీట్ ద వర్క్? సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం ఎంత, 48 ఎక్కని చదువుదాం. 48లో 24 పోయిద్దా, ఈ రెండిట్లో 48 చూద్దాం. 24 ఎక్కువ 48 పోయిద్దా అంటే పోయిద్ది. కాబట్టి ఎల్సిఎం 48 అయిపోద్ది. 48 24లో 2 సార్లు పోద్ది, 48లో ఒక్కసారి పోద్ది. కాబట్టి ఇక్కడ చెప్పిన దాని ప్రకారం బోత్ స్టార్టెడ్ వర్క్ టుగెదర్ బట్ క్యూ లీవ్స్ ఆఫ్టర్ 4 days. సో బోత్ స్టార్టెడ్ వర్క్ ఫర్ టుగెదర్ అంటే టుగెదర్ కలిపి 4 రోజులు చేశాడని అర్థం. అంటే 3 into 4 12 days. అంటే ఇద్దరు కలిపి 12 days వర్క్ చేశారు. 12 days వర్క్ చేయగా మిగిలిన వర్క్ ఎంత, 36. కానీ క్యూ వెళ్ళిపోయాడు అంట. ఈ క్యూ పార్ట్ లేదు. మిగిలిన వర్క్ ఎవరు చేయాలి, పీ చేయాలి. సో 36 వర్క్ ఉంది. పీ 2 రోజులు చప్పుని చేస్తే 2 రోజుల వర్క్ అయిపోద్ది, 18 days. సో 18 మన ఆన్సర్. ఓకే దెన్ బాయ్.